మ్యాటర్ మొత్తం తెలియదు నాకు. అన్న మమ్మీతో చెప్తుండే, ఇట్లా మమ్మీతో డాడీతో చెప్తుంటే ఇంటికాడ ఇట్లా కొట్టిర్రు అని చెప్పిండే. నేను మ్యాటర్ మొత్తం వినలేను. ఇంతకు ముందుకే నేను చాయ్ దానికని చెప్పి చిట్పేట కాడికి పోయినా మన. పోయినాక మా ఏ ఫ్రెండ్స్ చాయ్ దానికి పోయినావు? లేదు లెమన్ టీ సంథింగ్ దానికి పోయినా వాడికి. పూర్తిగా వినంది ఎట్లా దొరికిపోతావు? కుమరమ్మ కొట్టని చెప్పినండే అన్న. ఆ. అదొకటి ఏమని చెప్పిండే అన్న ఇంట్లో మమ్మీతో ఏం చెప్తా ఉన్నాడు? అంటే ఎడ్స్ కూడా చెప్తాను మమ్మీ ఇట్లా కొట్టిర్రు, షూటింగ్ అందులో గారు దెచ్చల ఎల్లమ్మ కూడా ఓపెనింగ్ ఉంది, ఒక స్పీడ్ ఒక ఇచ్చి రావాలి, నువ్వు రెడీయా 5:30 కల్లా ఫోన్ చేసినాడు అన్నకు. 5:30 నుంచి ఫోన్ చేసుకుంటే రెడీయా, నేను 7:30 కల్లా గేట్ కాడికి వస్తా, గేట్ కాడ కార్ ఎక్కు అని చెప్పినంట. ఇది అన్నింటికాడ ఈ పాల బండికి మేము ముగ్గురమైన పాల బండికి పోయినాక అన్నని అడిగించి పాల బండికి మామూలుగానే కార్ ఎక్కిండు. క్రేట కార్ ఎక్కి పోయినాక అన్నకి ఏమో చెప్పినాడు సంథింగ్ నాకు తెలియదు అది. అది మొత్తం విన్నాక పోయినాం చెట్టు కాడికి వెళ్ళినాక అన్నతో అన్నున్నా అన్న ఇట్లా కొట్టినట్టు అన్న అంటే ఏం చేద్దాం అన్న ఏం చేద్దాం అంటే పోయి అడుగుదామన్నా అని చెప్పి నేను చెప్పిన అన్న. ఎవరితో చెప్పినావు? మా అన్నతోని. అంటే వేరే అన్నతోని చెప్పినాక ఏమైందంటే అంటే మమ్మీ వాళ్ళు ఏమంటారు అంటే అన్న మమ్మీ వాళ్ళు మార్నింగ్ కేసు ఏమంటారు అన్నుండే అన్న. మమ్మీ వాళ్ళు అన్నుండే ఇంటికాడ. అన్నకి నేనేం చేసినా ఏదైనా పోయి అడుగుతుందా మన లొల్లి లేమొద్దు పోయి అడుగుతుందా అని చెప్తే సరే అని చెప్పి పోయినామన్న. పోయినాక ఆయన బయట కూర్చుండే, బయట కూర్చుంటే కుమరన్న బయట కూర్చుంటే చూసినాం, పోయి గొడవ బ్యాంక్ వెళ్ళి చూసినాం ఉండలేడా అని. బయట కారు లేకుండే పోయి చూసినాక వచ్చిండు, బయటకు వచ్చిండు. అంటే చూసిరా అంటే ఆయన మనడు తెలుసా అన్నాడు. తెలుసా అని చెప్పినాం. తెలిసినాక చూస్తారా అంటే నేను చూస్తామని చెప్పినాం. చూస్తామని చెప్పినాక గేట్ వేసుకొని బయటకు వచ్చినా. బయటకు వచ్చినాక వచ్చి ఇట్లా గోడకి ఆనిండు. ఆడినాక నువ్వు సండే నైట్ ఏం చేసినావన్నా అని అడిగినా. నేనేం చేసినా ఏం చేయలే అన్నాడు. ఏం చేయండి సండే నైట్ శ్రీనాథ్ ఎందుకు కొట్టావని అడిగినా. అంటే ఫోన్ చూపెట్టుకుంటే ఏం చేయండి నువ్వు సండే నైట్ శ్రీనాథ్ ఎందుకు కొట్టినావు అన్న వెంచర్లు అంటే నేను కొట్టలేను రాజేష్ కొట్టినది అన్నాడు. నైట్ అడిగి పోయినాక సండే నైట్ అది 29 సండే పోయినాక ఏం చేయండి శ్రీనాథ్ ఎందుకు కొట్టినావని అంటే నేను కొట్టిన రాజేష్ కొట్టిన అన్నాడు. సరే రాజేష్ నెంబర్ అంటే మమ్మల్ని అయితే బంగారం జోలు తింటాను, బంగారం తీసుకున్నా మన జోలు తీయలేడు. ఎప్పుడో 1 year బ్యాక్ మంద ఆయన జోలు తీస్తుండు అన్నిట్లా ఆయనకు మెసేజ్ చేసిండు, విన్నప్పుడు ఒక పిల్లని లవ్ చేసిండు అని ఆ జోలు ఇస్తున్నాను. ఆ జోలు ఎందుకన్నా కుట్టిన జోలు చెప్పని చెప్పి అన్నాం. ఆయనకి ఇంట్లోకి ఉందా అన్నాడు. ఇంట్లోకి వెనక ఫస్ట్ మేము మాట్లాడలేము మమ్మల్ని ఏమన్నా వేసుకోమని చెప్పి. సరే అని చెప్పి మళ్ళీ ఇంట్లోకి ఎందుకన్నా బయట మాట్లాడని చెప్పి గట్టి అంటే బయట ఇష్యూ అవుతుంది ఇంట్లోకి ఉందా అన్నాడు. ఇంట్లోకి అయినాక సరే అని చెప్పి ఇంట్లోకి పోయినాం. ఇంట్లోకి అయినాక ఆయన కుర్చిపైన కూర్చుండు, ఇట్లా కుర్చిపైన కూర్చొని ఫోన్లు ఏమో అవుతుండు. అట్లాగా తమ్మి మీదలో తమ్మి అన్నాడు. అంటే మా అన్నకు ఫోన్ చేయమన్నాడు. మన లేడీ హాస్పిటల్ ఉన్నాం అన్న. అన్నకి ఏమందంటే ఆయననే తిట్టిండు అన్న మమ్మల్ని ఫస్ట్ తిట్టిండు. సైడ్ వాళ్ళ బాబు వాళ్ళ పెద్ద బాబు చిన్న బాబు తెల్ల బయటనే ఉండే. ఆయన ఇంట్లోకి పోతుండు. ఇంట్లోకి అయినాక ఆయననే వాళ్ళని ఫస్ట్ తిట్టిండు. మేము అసలు ఆయన ఏమనలేము. వాళ్ళ చిన్న బాబు పెద్ద బాబు వాళ్ళ డాడీ దగ్గర వచ్చిన వాళ్ళ బిడ్డ అది లేపిండు. లేపినాక వాళ్ళ బిడ్డ వచ్చినాక ఆయన వచ్చి గల్లబట్టుకుని ఫస్ట్ అది గల్లబట్టుకున్నాక నేను గల్లెందుకు కడతామని చెప్పి నేనే మళ్ళీ ఫస్ట్ అన్నాక కొట్టిండు. ఆయనే కొట్టిండు. ఆయన కొట్టినాక నేనేమన్నా నేను ఇట్లా దుబ్బినా. నేను దుబ్బినాక అప్పుడే వాళ్ళ బిడ్డ వచ్చిండు. వచ్చుకొని ఫస్ట్ గంప తెల్లాడిండు. గంప తెల్లాక మండను అప్పటి వరకు ఈ కుమరమ్మన మీద చేయలేదా మీరు? చేయలేదన్న, అదంతా ఫేకు. వాళ్ళే రాల్సుకొని కొట్టారు. ఆయన చేతేమో గంపతో కోసుకుపోయింది. వాళ్ళేమో చాకులు తీసుకొచ్చినామో మేము తాగొచ్చామని చెప్పి దొంగలు అని చెప్పి వాళ్ళే మమ్మల్ని కొట్టిరు. ఇంకా మా పైన ఇంకా రిటర్న్ వాళ్ళకి. సరే మీరు కూల్ గా మాట్లాడడానికి వెళ్ళారు కదా, ఓకే మీరు పోడే తప్పు. సరే కూల్ గా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూల్ గా మాట్లాడాలి కానీ పెద్ద పెద్దగా ఎందుకు మాట్లాడారు? కూల్ గా మళ్ళీ ఆయన సీరియస్ అని అంటే ఎంత అసలు ఏం తిట్టినా తప్పేం లేదు. ఆయన అన్నాడు ఫస్ట్. ఆయన అన్నాక నేనే ఇంకా కాబట్టి నేనే ఇట్లా సీరియస్ అన్నా ఎందుకు కొడతాను తప్పులేదు ఎందుకు కొడతావు అంటే